నోట్ల కట్టలు. ఇంకా ఎవరో పెద్ద మనిషి మొత్తం ఇక బాగా డబ్బులు ఎక్కువ. ఇంకా ఇక్కడ ఇది చూద్దాం, ఈ పిక్చర్ని చూసి మాట్లాడదాం. ఫస్ట్ మాట కంటే పెద్ద మనిషి నిల్చున్నాడు, తన చేతులకి మొత్తం ఇంకో కోట్ల డబ్బు అంతా ఇంకో ఈ కుర్చీ పైన ఎత్తాడు. ఈ కుర్చీని తులాభారం వేసినట్టుగా, అంటే గిన్ని కోట్లు పెడితే ఇంకో ఈ సీట్ ఆయనకు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ తులాభారం వేసినట్టుగా ఉన్నది. వార్తల్లోకి ఇది మంత్రి పదవికి సంబంధించిన సీట్ అట. దీని గురించి మరి లోతుగా చూద్దాం. ఇక్కడ మాట్లాడే మాటలు పేపర్లో వచ్చినాయి మాట్లాడుతున్నా, మరి అది పేపర్ వాళ్ళు రాసిండ్లు, దాని చర్చ చేద్దాం, విశ్లేషణ చేద్దాం. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు. ఓ మంత్రి ఇంకో మంత్రి పదవికి నోట్ల కట్టలు అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టిండు బ్యానర్గా. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు. ఓ మంత్రి క్యాంపెయిన్ చేస్తున్న సెగ్మెంట్లు చూసుకుంటానని ఓ ఎమ్మెల్యే హామీ. ప్రతిఫలంగా మంత్రి పదవి కోసం పట్టు. ఆయనకి ఇస్తే ఇవ్వండి, నాకు పదవి కావాల్సిందే అని మరో ఎమ్మెల్యే పట్టు. మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారిన వ్యవహారం, మరి నిజమేంతో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిన్న మొన్నటి వరకు మంచిర్యాల నుంచి మంత్రి అవ్వడానికి పోటీ పడుతున్న ఎమ్మెల్యేలను కాదని పక్క జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు పదవి ఇస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కొత్త తెరపైకి వచ్చింది. మంచిర్యాల జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో బాగా డబ్బులున్న ఓ ఎమ్మెల్యే మహారాష్ట్ర ఎన్నికల కోసం 100 కోట్లు దారదత్తం చేస్తున్నారంట. ప్రతిఫలంగా ఆయన మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారని మరో ఎమ్మెల్యే వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రచారం. మా సారుకు పైసలు లేవు, పార్టీ కోసం కష్టపడ్డాడు, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండు, న్యాయంగా చూసుకుంటే మా ఎమ్మెల్యేకు తప్ప మరొకరికి మంత్రి పదవి ఇవ్వద్దు, కానీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి బాగా డబ్బున్న ఎమ్మెల్యే పదవి కోసం కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మా సార్కు పదవి రాకపోతే ఏం చేసుడో అర్థమైతలేదు అని ఆ నాయకులు వాపోతున్నారు. అందుకే మహారాష్ట్రలో ఎన్నికలైతే మన జిల్లాలో హడావుడి కనిపిస్తుందన్నారు. అన్ని వాహనాలు అంతమందిని ఎన్నికల కోసం తీసుకుపోతున్నారంటే దానికి కారణం ఆ నోట్ల కట్టలే. ఎమ్మెల్యే హస్తం ఉందని మరో ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారి వాస్తవానికి మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే బాగా డబ్బులు, ఇంకా నేను పేరు చెప్పా, ఇంకా అందరూ తెలుసు, ఇంకా దీన్ని లోతుగా పోతలేను. జిల్లాలో ఇద్దరు మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నారు. ఒక వ్యక్తికి బాగా డబ్బులుండి మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఇస్తున్నారంట. ఇక్కడ ఉన్న నాయకులు అరే మా సారు ఎమ్మెల్యే అయ్యిండు, మిగతా ఎమ్మెల్యేని గెలిపేయడానికి ఉమ్మడి ఈ యొక్క తూర్పు జిల్లా కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాగా కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చిండు. అందులో ఆయన ఎలాంటి ఇబ్బంది లేదు, పార్టీని పట్టుకున్నాడు పార్టీ మారకుండా. ఇక కొత్తగా వచ్చిన వ్యక్తి మాత్రం బాగా డబ్బులున్న వ్యక్తి, డబ్బులు దిగజలుతున్నాడు, మంత్రి పదవి కోసం ఇట్లా నోట్ల కట్టలు ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళు క్యాడర్ చర్చించుకున్నట. ఆ చర్చించిన జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని ఇక్కడ వార్తా కథనంగా రాయడం జరిగింది. ఇంకా ఎక్కువ దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నది. ఇంకా మీకు తెలుసు మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యేకు ఇంకా చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యేకే ఈ మధ్య పోటీ ఉన్నదని చెప్పి ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. అదే ఇక్కడ పేర్లు రాయకుండా పేర్లు ప్రస్తావించకుండా చెప్పినా ఇంకా అది ఇంకా 2 కళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. చిన్న 5 సంవత్సరాల బాలుని అడిగినా కూడా మంత్రి పదవికి ఎవరికి అంటే ఈ జిల్లాలో వాళ్ళిద్దరి పేరానికే చెప్తారు. దాని గురించి పేర్లు పెట్టకుండా ఇండైరెక్ట్ రాసిలు. మరి వాస్తవానికి ఇద్దరికీ మంత్రి పదవులు రావాలంటే ఒక న్యూట్రల్ వ్యక్తి అని నేను చెప్తున్నా, ఇద్దరికి సముచిత న్యాయం పార్టీ ఇవ్వాల్సింది. ఇక్కడ హైకమాండ్ కూడా ఒక దోబుచ్చులు ఆడింది. మీ ఇద్దరికి కాదు ఇంకో 3వ వ్యక్తిని ఇస్తానంటే వీళ్ళు భయపడి పార్టీకి ఏదన్నా అప్ప చెప్తారని చెప్పి ఈ విధంగా చేసిందని కూడా అనుకుంటున్నారు. పాపం ఇద్దరు వ్యక్తులు నిజంగా సర్వశక్తులు ఓడిన కాబట్టి ఇద్దరికీ ఇవ్వడం న్యాయం. కానీ ఇక్కడ కథనం మాత్రం వేరే రకంగా ఉంది. ఓ మంత్రి ప్రచారం చేస్తే నియోజకవర్గాల్లో ఖర్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో సదరు ఎమ్మెల్యే ఇస్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు. డబ్బులు ఇక్కడ నుంచి తీసుకుపోకుండా మహారాష్ట్రలో తీసుకున్న ఇంకా పరిశ్రమలు వ్యాపార సముదాయాల నుంచే ఈ డబ్బులు అప్పగిస్తున్నారని ఆ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ మంత్రి ప్రచారం చేస్తే నియోజకవర్గాల్లో డబ్బుల పంపిణీ బాధ్యత కూడా సదరు ఎమ్మెల్యేనే తీసుకున్నారని చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇస్తున్నట్లు కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో పెడుతున్న ఖర్చు గురించి పార్టీలో ముఖ్యమైన నాయకుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, ఆయనకే మంత్రి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. పార్టీ కోసం తెలంగాణలో పనిచేసిన ఎమ్మెల్యేను కాదని పక్క రాష్ట్రం ఎన్నికల్లో డబ్బులు కుమ్మరించే వారికి పదవి ఇవ్వడం వెనుక మతలబ్ ఏంటేందని
ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయం తెలిసిన మా సార్ కూడా వెళ్ళి అధిష్టానాన్ని కలిశారని చెప్తున్నారు. డబ్బులున్న బడా లీడర్కు మంత్రి పదవి ఇస్తే ఇచ్చుకోండి, పార్టీ కోసం కష్టపడిన నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అంటూ స్పష్టంగా చెప్పి వచ్చారంట. కాకపోతే ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం చెప్పినట్టుగా సమాచారం. అదే జరిగితే ఇన్ని రోజులు జిల్లా కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వివాదాలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదు. మరి వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చే డబ్బులతోటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక మంత్రి పనిచేసే సెగ్మెంట్లో డబ్బులు పంపుతున్నారు. ఇక్కడ నుంచే డబ్బులు పంపుతలేరు, అక్కడ ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే డబ్బులను అక్కడ మేనేజ్ చేసుకునేది తెలుసు. గతంలో అయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల సందర్భంలో ఆ నియోజకవర్గంలో క్యాడర్ అంతా తీసుకుపోయింది. మరి నాకు తెలిసి అయితే ఇక్కడ ఈ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ మంచిర్యాల నుంచి ఏ విధమైన క్యాడర్ కానీ వ్యక్తులు కానీ పోయినట్ట దాఖలాలు అయితే లేవు. మరి డబ్బులేమో అక్కడి పరిశ్రమ నుంచి ఖర్చు పెడుతున్నా అంటున్నారు, ఇక్కడి మరి నాయకులు అయితే ఎవరు ఇవ్వలేదు. మరి ఏమైనా చెన్నూరు ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా బట్టగలిసి మీద వేస్తున్నారా, మరి ఇదంతా ఊహాజనితమేనా అనేది కూడా ఒక డౌట్ వ్యక్తమవుతుంది. ఎందుకనంటే చెన్నూరు ఎమ్మెల్యే గారు ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ విధంగా చేస్తారని అనుకోవడం లేదు. ఇది నిజంగా ఒక అభూత కల్పన. మరి దీనిపైన వాస్తవాలు ఏంటి అనేది చూద్దాం. మళ్ళీ ఎటు తెలిసిన అధిష్టానం మంత్రి పదవి విషయంలో రోజుకో ప్రచారం జిల్లాకో జోరుగా సాగుతుంటే కాంగ్రెస్ అధిష్టానం ఊరించి ఉసూరు అనిపిస్తూనే తప్ప ఎవరు మంత్రి అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో హస్తం పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నారాజు అవుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నలిగిపోతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడుతున్న ఎమ్మెల్యేకు అత్యంత సందిగ్ధంగా ఉండే నాయకులే ఈ విషయంపై తీవ్రమైన చర్చలు చెప్తున్నారు. ఇలా చేస్తేనే అధిష్టానం వరకు విషయం వెళ్ళి కష్టపడిన వారిని గుర్తిస్తుంది ఏమోనని ఆశపడుతున్నారు. లేకపోతే మంత్రి పదవి విషయంలోనే ఇలా చేసిన పార్టీ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఇదే చేస్తే మా పరిస్థితి ఏంటని హైరాణ పడుతున్నారు కార్యకర్తలు, నాయకులు. మంత్రి పదవి ఒకరికి దగ్గరుండి జిల్లా అధ్యక్ష పదవి ఒక దగ్గర ఉంటే స్థానిక ఎన్నికల్లో మాకు కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఒకరు టికెట్ ఇస్తే మరొకరు క్యాన్సిల్ చేయరని నమ్మకం ఏంటని ఈ ఇద్దరి మధ్య మేము నలిగిపోక తప్పదని వాపోతున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంని సీరియస్గా తీసుకుంటుందా? మంత్రి పదవి విషయంలో సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తెస్తుందా, తేలుస్తుందా? ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తుందా, లేకపోతే జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతుంటే చూస్తూ మిన్నకుండిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇది బెల్లంపల్లి, ఇంకా మంచిర్యాల, మహారాష్ట్ర, ఇంకా ఈ రెండింటికి మధ్యలో సరిహద్దులో ఉన్నట్టుగా మంత్రి పదవి ఇంకా నోట్ల కట్టలతోటే మంత్రి పదవి అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. మరి నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఇక్కడైతే వార్త వచ్చింది, మంత్రి పదవికి 100 కోట్లు ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ టాక్. ప్రజలు కూడా అనుకుంటున్నారట, నాయకులు కూడా అనుకుంటున్నారట. స్వయాన పార్టీ నాయకులే మా సార్కి వస్తుంది, మా సార్ పైసలు ఖర్చు పెడతాడు, లేదు మా సారు పార్టీని పట్టుకొని ఉన్నాడు, పార్టీని ఎన్ని సంవత్సరాలు పట్టుకొని ఉన్నాడు, పార్టీ మారలేదు, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం ఖర్చు పెట్టిండు, ఆయన దగ్గర అయితే ఇప్పుడు 100 కోట్లు లేకపోవచ్చు, పార్టీ కోసం ఉన్న డబ్బును అంతా దారదత్తం చేసి మా సార్కే ఇవ్వాలని. ఇక ఇది ఆ నాయకుని దగ్గర పోయి, ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి ఇక మీరు అతనికి వేరే ఎమ్మెల్యేకి కూడా మీరు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, ఇంకా నేను సరిపెట్టుకుంటా, కానీ నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, నేను అతనికి ఇవ్వద్దు నాకే ఇవ్వని అడుగుతలేను, అతనికి ఇవ్వండి నాకు ఇవ్వండి, ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఒక విధంగా అంటే సరిపెట్టుకుంటున్నాడు. ఇంకా ఏం లేనప్పుడు ఏం చేస్తారు, ఇంకా అతనికి నాకు ఇవ్వండి, లేదు అని అంటే నా ఒక్కనికే ఏమని కొట్లాడే వ్యక్తి కూడా ఇంకా ఇద్దరికి ఇవ్వండి మా జిల్లా నుంచి అంటున్నారు. అంటే ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తా అంటే ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఎవరికన్నా ఒకరికి ప్రభుత్వం ఇప్పించచ్చు, లేదు అని అంటే ఏదన్నా క్యాబినెట్ హోదానికి సంబంధించిన నామినేటెడ్గా ఎమ్మెల్యేకి కూడా ఇంకో నామినేటెడ్ పదవి కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఇట్లా ఉన్నది ఇదంతా. మరి మా నాయకులు కార్యకర్తలు చర్చించుకునే విషయాన్ని ఆ ఊహాగానాలని ఈ విధంగా రాసిండు. మరి నిజంగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు అయితే ఇక్కడి నుంచి పోయినట్టయితే కనిపిస్తలేదు. కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడి నుంచి పోయి ఆ మండల ఇన్ఛార్జి, టౌన్ ఇన్ఛార్జి, ఆ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి అని ఇక్కడి నుంచి కూడా ఎవరు గతంలో బాల్క సుమన్ ఉన్నప్పుడైతే నాగార్జున సాగర్లో కానీ, హుజురాబాద్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ఇంకా మునుగోడు కూడా కొంతమంది పోయిన్లు, మేము పోలేదు. సో ఆ విషయాలు అప్పుడు మాత్రం తీసుకుపోయి పని చేయించుకున్నారు, డబ్బులు వంచిళ్ళు. అదే సంస్కృతి కాంగ్రెస్లో ఉన్నారనుకున్నారు కానీ మరి ఇక్కడి నుంచి అయితే ఎవరు పోలేదు.